ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీ ఎదురుగా ఎవరున్నప్పటికీ కూడా వారికి గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పండి. అదే దీవెన మీకు వస్తుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు వాక్యం చూసినప్పుడు కీర్తన గ్రంథం 4వ కీర్తన మరి మొదటి వచనంలో దావీదు మహాభక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నా నీతికి ఆధారముకు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించమని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారులారా, మరి ఇక్కడ మనం చూసినప్పుడు నా నీతికి ఆధారమగు దేవా, ఈ లోకంలో మనం చూసినప్పుడు మన జీవితాల్లో మనకి ఆధారం అనేకమైన వాటిని మనం పెట్టుకుంటూ ఉంటాం. ఇదిగో నాకు బంధువుల ఆధారం, నా స్నేహితులు నాకు ఆధారం, లేకపోతే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, లేక నా ధనమే నాకు ఆధారం అనుకుంటాం. నా ఉద్యోగమే నాకు ఆధారం, లేకపోతే ఇంకా అలా నా వ్యాపారం, లేకపోతే నా చెరువులు. ఈ విధంగా మనిషి గర్వపడుతూ ఉంటాడు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇలా ఎంతోమందిని మనం చూసాం. క్షణాల్లో ఉద్యోగం పోయిన వాళ్ళని చూసాం. క్షణాల్లో అనుకున్నటువంటి ఆధారం మరి ఏదైతే వారు పోషించబడుతున్నారో అవి కోల్పోయినట్లుగా కూడా చాలా చోట్ల మనం చూసాం. కనుక అన్నిటికంటే దేవా, నా నీతికి ఆధారము నీవే నాకు ఆధారం అని ఎప్పుడైతే దేవుని మీద మనం అనుకొని జీవిస్తామో మన జీవితంలో ఏది కోల్పోయినా, ఒకవేళ మనకి ఏ సహాయము లేకపోయినా దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చూసినప్పుడు మత్తయి సువార్తలో ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవో కోయవో, కొట్లలో సమకూర్చుకొనవు, ఆయనను మరి పరమ తండ్రి వాటిని పోషించుచున్నాడు, కానీ మీరంతకంటే నాకు గొప్ప శ్రేష్ఠులను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆకాశ పక్షుల్ని ఎలా పోషిస్తున్నాడు, అంతకన్నా ఎక్కువగా ఆయన రూపంలో నిన్ను నన్ను చెక్కున్నాడు. మనల్ని ఎందుకు పోషించడు? కాకపోతే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కనుక ఈ లోపల మనం కంగారు పడుతూ ఉంటాం. అలా కాకుండా దేవుని మీద ఆనుకొని దేవా నీవే నాకు ఆధారం అని ఎవరైతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దావీదు వలె మొరపెడతారో వారు గొప్ప విడుదలను పొందుకుంటారు. అంతేకాదు ఇరుకులో విశాలత కూడా కలుగజేస్తాడు దేవుడు వారికి మొరపెట్టినప్పుడు. కాబట్టి నిజమే, దావీదు జీవితంలో ఎన్నో ఇరుకులు, సోదరులు, మహారాజేయుడు కూడా నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇరుకులు ఉండొచ్చు. సరైన గృహం లేకపోవచ్చు, పాత గృహం అయిపోయి ఉండొచ్చు, సరైన నీ బిడ్డకు ఉద్యోగం లేకపోయి ఉండొచ్చు, నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందిన వారు ఉండకపోవచ్చు. అయినను దేవా, నా మొర్రను ఆలకించు. దావీదుకి సహాయం చేసిన దేవా, నాకు ఇరుకులో ఉన్న ఈ సమస్యలో, ఈ అప్పుల్లో ఉన్నాను, లేకపోతే ఆ యొక్క కేసులో ఇరుక్కుపోయి ఉన్నాను, నాకు విశాలత దయచేయండి అని ఎప్పుడైతే మొరపెడతావో దేవుని ప్రార్థన ఆలకిస్తాడు. కనుక ఈ దినం మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు వీలవడం కాదు, ఇది శనివారం లాస్ట్ రోజు కనుక అవకాశాన్ని పాడు చేసుకోకండి. మరి ఆఖరు దినాన్ని ఏ ఒక్కరూ మానకుండా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ ఇరుకులన్నీ తీసివేస్తాడు. మీ బిడ్డలు రాకపోకలో క్షేమాన్ని ఇస్తాడు. దేవుని మీకు ఆధారంగా చేసుకోండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా ఆయనే చూసుకుంటాడు. అటువంటి దేవునికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. సమయంలో నాయన ఇంతబడిన వాక్యం ఫలింపజేయమని ఆయన ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో, ఏ ఇరుకులో ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలు నీవే నాకు ఆధారమని మొరపెట్టుకుంటుండగా మందిరంలోనికి లేదా గృహంలో ఉండి ప్రార్థన చేస్తుండగా మరి ఇదిగో ఈ యొక్క నాయన పాత సంవత్సరంలోనే వారి జీవితంలోనైనా వారికున్న ఇరుకులన్నీ తీసివేయండి. నూతన సంవత్సరంలో గొప్ప విశాలత కలుగు చేసి గొప్ప సమృద్ధిని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.